ప్రమాదకరంగా మారింది అనేసి. ఇప్పుడు ఎంత దారుణం అంటే హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కూడా మహిళల రక్షణ, బాలికల రక్షణ గాలికి వదిలేశారు. అక్కడ కూడా మహిళలకి, బాలికలకి రక్షణ లేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పాయకరావుపేటలో ఒక దళిత మైనర్ బాలిక మీద జరిగిన సంఘటన నిజంగా చాలా హేయమైనది. హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ఆ సంఘటన బయటకు వస్తే ప్రభుత్వానికి, హోంమంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి దాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉన్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు తీసుకుంటే ఇంత దారుణమైన ఘటన జరిగినా ఇన్ని రోజులైంది హోంమంత్రి గారు తన నియోజకవర్గంలో జరిగిన సంఘటనకి ఆ బాలిక దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పడం కానీ, ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఎందుకు చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ బాలిక తల్లి స్పష్టంగా ఆ బాలికని ఎంత దారుణంగా హింసించారు, ఏరగా హెరాస్ చేశారని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. స్పష్టంగా ఆవిడ చెప్పింది అందులో, నా కుమార్తె ప్రైవేటుకు వెళ్తుండగా సదరు ఇద్దరు వ్యక్తులు ఏకమై నా కుమార్తెను పక్కనే ఉన్న కొబ్బరి తోటలోకి తీసుకువెళ్ళి కాలు చేతులు పట్టుకొని, నేను చదవలేని విధంగా రాసున్నాయి అక్కడ జరిగిన సంఘటనలు, ఆ తర్వాత గాయపరిచి ఇప్పుడు నిజం చెప్పు అంటూ కొట్టడం జరిగింది. ఆ తర్వాత కుమార్తె గట్టిగా అరిచిందంట. అంతటి వాళ్ళేమో ఎవరితోనైనా చెప్తే చంపేస్తామని బెదిరించారని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లో స్పష్టంగా ఆ తల్లి రాశారు. ఇంత ఘటన జరిగినా కూడా ఎందుకు హోంమంత్రి గారు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అంత నిర్లక్ష్యం ఆ మహిళల భద్రత ఇంత దారుణంగా గాలికి వదిలేస్తారా? అంటే ఈవిడ సింగపూర్ ట్రిప్పులకు వెళ్ళడానికి టైం ఉంటుంది, క్రికెట్లు ఆడడానికి టైం ఉంటుంది, మ్యూజికల్ నైట్స్కి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది, డ్రామాలకి చూడడానికి వాటికి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది, అలాగే వాలీబాల్లో ఆడడానికి టైం ఉంటుంది, అలాగే కబడ్డీలో ఆడడానికి టైం ఉంటుంది. కానీ తన సొంత నియోజకవర్గంలో ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కానీ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలని యాక్షన్ తీసుకోవడానికి, అలాంటి ఆర్డర్స్ పోలీసులకు ఇవ్వడానికి కానీ, దీని మీద కనీసం స్పందించడానికి కానీ హోంమంత్రి గారికి టైం లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈవిడ సింగపూరు వెళ్ళారు, ట్రైనింగ్ కోసం వెళ్ళారు కదా. అంటే ఈవిడ చేస్తున్న బిహేవియర్ చూస్తూ ఉంటే మరి సింగపూర్లో ఈవిడ ఏం నేర్చుకున్నారు? మహిళల మీద, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే పట్టించుకోకుండా తిరగమని చెప్పారా నేను అడుగుతూ ఉన్నాను హోంమంత్రి గారికి. ఈరోజు తీసుకుంటే ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలో మహిళలకు కానీ, ఆడబిడ్డలకు కానీ రక్షణ లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలకి, ఆడబిడ్డలకి ఇంట్లో ఉంటే రక్షణ లేదు, స్కూల్కి వెళ్తే రక్షణ లేదు, పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి, హోంమంత్రిగా అనిత గారు అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు, అత్యాచారాలు పెరుగుతున్నాయి, అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, ఎంత దారుణాలు మహిళల మీద జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఒక ఫెయిల్యూర్డ్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు, ఒక అసమర్థ హోంమంత్రి అయిన అనిత గారు పేరు తెచ్చుకోవడం జరిగింది. పాలన వీళ్ళు గాలికి వదిలేసి, మహిళల రక్షణ గాలికి వదిలేసి వాళ్ళ సొంత పనుల్లో బిజీగా ఉండే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇదేదో నేను చెప్పడం కాదు, ప్రభుత్వము తమ సొంత సర్వేలోనే ఈ విషయం ప్రజలే చెప్పిన విషయం మనం చూడొచ్చు. ఎందుకంటే మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది, అందులో 21 జిల్లాల్లో మహిళల మీద జరుగుతున్న నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆ సర్వే రిపోర్ట్లో తేలిందనే విషయం కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తెలిసింది. అంటే మీ సొంత సర్వేలోనే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు, మీ మీద అసంతృప్తితో ఉన్నారు, మహిళల భద్రత గాలికి వదిలేశారు అనే విషయం స్పష్టమైంది. నిజంగా ఇది సిగ్గు చేయటని తెలియజేస్తూ ఉన్నాను. ఎంత దారుణం అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ హోంమంత్రి గారు చాలాసార్లు చెప్పారు, గంజాయిని మేము 100 రోజుల్లో రూపుమాపుతామని. మొన్న కూడా చెప్పారు గంజాయి అసలు ఈ రాష్ట్రంలో లేదంట. ఆవిడ ఆ మాట చెప్పి 24 గంటలు కూడా కాలేదు, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో మదనపల్లిలో ఒక బాలిక మీద అత్యాచారం జరిగి హత్య చేయడం జరిగింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలా జరిగిన హోంమంత్రి ఒక మహిళ ఉండి కూడా వెళ్ళి అక్కడ పరామర్శ
చేయని దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే శ్రీకాకుళంలో మనం చూసాం, ఒక గిరిజన్ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ హోంమంత్రి గారు ఎక్కడా కూడా స్పందించట్లేదు. అంటే ఎంత నిర్లక్ష్యమా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇలా పాయకరావుపేట సంఘటన, హోంమంత్రి గారి సొంత నియోజకవర్గంలో జరిగిన సంఘటన, ఇలాంటి ఘటన చూసాం. తర్వాత మొన్ననే మన విశాఖపట్నంలో ఒక మహిళను ఎంత దారుణంగా ఒక వ్యక్తి చంపేసి సగం పార్ట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాడు, సగం పార్ట్ ని బయటకు పడేశాడు. అంటే మహిళల రక్షణ ఎంత దారుణంగా ఉందో ఈ కూటమి పాలనలో మనకు అర్థమవుతుంది. అలాగే నిన్న విజయవాడలో చూస్తే యువకులు ఎంత దారుణంగా అంటే సినిమాల్లో గ్యాంగ్ వార్ తరహాలో జీపులతో గుద్దుకుంటూ బేభత్సం సృష్టించారు విజయవాడలో. మరి ఈ పోలీసులు ప్రభుత్వం ఏం చేస్తుంది అని నేను అడుగుతున్నాను. అదే విజయవాడలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్లు కలిపి మొన్ననే గత కొద్ది రోజుల క్రితం ఎంత ఘోరంగా ర్యాలీలు తీశారు. మరి పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇదే హోం మంత్రి ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరంలో తీసుకుంటే గంజాయి బ్యాచ్ ఒక అంతిమ యాత్రలో ఎలాంటి బేభత్సం సృష్టించారో మనందరము చూసాం. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, ఈవిడ ఒక అసమర్థ హోం మంత్రి, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఫెయిల్యూర్డ్ ముఖ్యమంత్రి అనే విషయం మనకు అర్థమవుతుంది. శాంతి భద్రతలు కంట్రోల్ చేయలేని మీరు, మీలాంటి ప్రభుత్వము ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఎంత దారుణం అంటే ఈ ప్రభుత్వం సర్వేలో ఈ విధంగా రావడమే కాకుండా మొన్న ఎన్సీఆర్బీ రిపోర్ట్ వచ్చింది 2024వ సంవత్సరం కోసం. ఆ సంవత్సరంలో తీసుకుంటే కేవలం 3 నెలలే మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మిగతా 9 నెలలు ఎలక్షన్ కమిషన్ అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం మనందరము చూసాం. అందులోనంట ఎంత దారుణంగా నేరాలు జరిగాయి అనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే హింసాత్మక నేరాల్లో నంబర్ 1 స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మహిళలపై జరిగిన అఘాయిత్యాల్లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఉమెన్ ట్రాఫికింగ్ లో నంబర్ 3 స్థానంలో ఉంది. అలాగే ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. అసలు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడంలో ఈ తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా, ఐటీడీపీ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటాయని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఐటీడీపీ వాళ్ళు లేచిన వెంటనే బ్రష్ కూడా చేసుకుంటారో లేదో తెలియదు, కానీ ఫేక్ న్యూస్లు మాత్రం స్ప్రెడ్ చేయడంలో చాలా ముందుంటారు, చాలా స్పీడ్ గా ఉంటారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, అలాగే గంజాయి ఎక్కడ చూస్తే అక్కడ గంజాయి వెచ్చలివిడిగా దొరుకుతూ ఉంది. ఈ మద్యం మత్తులో, గంజాయి మత్తులో మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వీటిని అరికట్టాల్సింది పోయి ఏమీ లేదు అంటూ వీళ్ళు సమర్థించుకుంటూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఈ సొంపుకి అసలు ఇప్పుడున్న ఆడపిల్లలకే రక్షణ లేని పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటారు 3 కనండి 4 కనండి అని. ఉన్న వాళ్ళకే రక్షణ లేదు, ఉన్న మహిళలకే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. అసలు ఈ వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మహిళలకి వెన్నుపోటు పడవడమే కాకుండా మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఇస్తూ ఉన్నారు. ఇంకా అంతమంది పిల్లలు కనిస్తే వాళ్ళకి మీరు ఎక్కడ రక్షణ కల్పిస్తారు? వాళ్ళని ఎలా తల్లిదండ్రులు రక్షించుకుంటారు? వాళ్ళని ఎలా పెంచి పోషిస్తారు? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, రక్షణ ఇవ్వట్లేదు. పిల్లల్ని కనమని ఏ విధంగా చెప్తారో నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా మీరు బాధితులకు అండగా నిలబడండి. ఈ పాయకరావుపేట సంఘటనలో తీసుకుంటే వాళ్ళకి అండగా నిలబడాల్సింది పోయి ఈరోజు ఆ కుటుంబానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు దిశ వ్యవస్థ కనుక ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగేవి కాదు కదా. ఒకవేళ జరిగినప్పుడు సత్వరమే చర్యలు తీసుకునే పరిస్థితి ఉండేది కదా. అలాగే తీసుకుంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో దిశ పోలీస్ స్టేషన్స్ ఉండేవి, దిశ యాప్ ఉండేది, అలాగే దిశ చట్టం అనేది అసెంబ్లీలో ఆమోదు పొంది కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేది. మరీ ముఖ్యంగా సచివాలయ వ్యవస్థలో ద్వారా మహిళా పోలీసులను ఏర్పాటు చేసి మహిళల రక్షణ కోసం, బాలికల రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు. అవేవి ఈ రోజు పని చేయట్లేదు. నిర్వీర్యం చేసేయడం వలన
ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నాయి. గంజాయి మద్యం కూడా విచ్చలవిడిగా ఏరులై పారుతూ ఉండే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు ఈ రాష్ట్ర ప్రజలు, కాబట్టి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ పాయకరాపేటలో జరిగిన బాలిక, దళిత మైనర్ బాలిక, ఒక తండ్రి లేని ఒక దళిత మైనర్ బాలిక, ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలబడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే మహిళా హోంమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరిగింది, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. అలాగే ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి. ఈ సంఘటనలో తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సంఘటనలో ఈ కేసుకి అలసత్వం చేసిన వాళ్ళని కూడా శిక్షించాల్సిందిగా కోరుతూ ఆ మహిళకి తక్షణమే ఆ బాలికకి న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తల్లి అయితే కేసులో రాశారండి, దారుణంగా హింసించారు అనేసి. అదే విషయాన్ని ఏం జరిగింది అనే దాన్ని వాళ్ళు దీని మీద పరిశోధన చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఏమి జరిగింది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులది, ప్రభుత్వానికి. తెలుసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు పోక్సో కేసు నమోదైంది. ఆ బాలికని ఎంత దారుణంగా, ఒక మైనర్ బాలికని ఎంత దారుణంగా హింసించారు అంటే ఏ విధంగా హింసించారు అనేది నా నోటితో నేను చదవలేకపోతున్నాను. అంత దారుణంగా హింసించారని తల్లి చెప్తూ ఉన్నారు. మరి అంత దారుణంగా హింసిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోదా? ఒక బాలికని ఇద్దరు వ్యక్తులు ఆ విధంగా ప్రవర్తిస్తే బాలిక మీద ప్రభుత్వం చర్యలు తీసుకోదా? హోంమంత్రి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను.